యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో కీలక పరిణామం జరిగింది. హర్ష సాయిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి హర్ష సాయి పరారీలో ఉన్నాడు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినా హర్ష సాయి ఆచూకీ దొరకలేదు. దీంతో అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు యూట్యూబర్ హర్ష సాయిపై మరో కేసు నమోదైంది. తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయిస్తున్నాడని గచ్చిబౌలిలోని సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని అందజేసింది. ఇప్పటికే నార్సింగ్ పిఎస్ లో బాధితురాలి ఫిర్యాదుతో హర్ష సాయిపై లైంగిక ఆరోపణలు, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్ కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, పరారీలో ఉన్న హర్ష సాయికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు నార్సింగి పోలీసులు. ఇన్ని రోజుల పాటు వెతుకుతున్నా తన జాడ లేకపోవడము, తను ఎక్కడ కూడా అందుబాటులో లేకపోవడంపై మాత్రం పోలీసులు తను విదేశాలు పారిపోయి ఉంటాడు అంటూ కూడా, యుఎస్ లో తలదాచుకున్నాడు అంటూ కూడా ఏదైతే ప్రచారం సాగుతా ఉందో దానిలో భాగంగానే అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తూ దేశంలో ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ లో హర్ష సాయి అనే వ్యక్తి కనిపించినా ఇమీడియట్ గా సైబరాబాద్ పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అనే ఒక ఆలోచనతోటే ఈ లుకౌట్ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ తను ఏ వైపు ఏ దేశంలోకి వెళ్లాలన్నా, ఏ రాష్ట్రంలోకి వెళ్లాలన్నా ఎయిర్వేస్ ద్వారా దేశాలు దాటి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయగానే ఇమీడియట్ గా ఇమిగ్రేషన్ అధికారులు హర్ష సాయిని పట్టుకొని సైబరాబాద్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ఈ సిస్టమ్ ని ఉపయోగించుకొని ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అతను యుఎస్ లో తలదాచుకున్నాడు అనే దానిపై కూడా పోలీసులకు సమాచారం ఉంది. అక్కడి ప్రభుత్వానికి కూడా సైబరాబాద్ పోలీసులు తొందరలో ఒక లేఖ రాసి దేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు, ఒక అమ్మాయి లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్నాడు, అతను ఇమీడియట్ గా అక్కడి నుంచి కూడా హ్యాండ్ ఓవర్ చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడి నుంచి లేఖ వెళ్ళినటువంటి వెంటనే అతను అక్కడి ప్రభుత్వం అతన్ని అక్కడ పంపించిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే ఇటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉన్నారు. ఇమీడియట్ గా సైబరాబాద్ పోలీసులు హర్ష సాయిని అదుపులోకి తీసుకొని ఈ లైంగిక వేధింపుల కేసులో అతనిపై విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అతను మెగా సినిమా రైట్స్ కోసమే ఈ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నట్టుగా కూడా బాధితురాలు నేరుగా ఫిర్యాదు చేసి ఈ ఫిర్యాదులో ఈ వివరాలన్నీ కూడా మెన్షన్ చేసి పోలీసులకు అందజేయడం జరిగింది. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేపడుతున్న కొద్దీ ఇతను తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకొని పోలీసులకు చిక్కకుండా పొలిటికల్ ఫిలిం సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో తను ఇక్కడి నుంచి దేశం దాటి విదేశాలకు వెళ్లిపోయి యుఎస్ లో తలదాచుకున్నాడు అనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. స్పందన.